ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తండ్రి లేని వారిడల వాత్సల్యత చూపువాడువు నీవే కదా. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కేవలము ప్రభువుపైనే ఆధారపడి మిగతా నమ్మకాలను ప్రక్కని పెట్టేసేందుకే తగిన గొప్ప కారణంపై వాగ్దానములో ఉంది. కన్న తల్లిదండ్రుల చేత ఒక పసిబిడ్డ విడిచిపెట్టబడినప్పుడు ఆ బిడ్డ బాధ్యతను దేవుడే తీసుకుని సంరక్షిస్తాడు. ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవుని మీద ఆధారపడి తన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. దేవుడే తమ తండ్రి అనుకుంటారు అనాథులు. కాబట్టి దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు. ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మనము దేవుని హస్తం మీదే ఆధారపడే అనుభవం నీకుందా? ఈ విషయాన్ని బలంగా సాక్ష్యంగా చెప్పగలమా? దేవుని మీద మనం ఆధారపడితే సమస్తము ఆయన చేతిలో నుండే పొందగలం. అదృశ్యుడైన, నిత్యుడైన, సజీవుడైన దేవుని మీద ఆధారపడడం కంటే గొప్ప విషయం వేరేది ఏదీ లేదు. కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ లేనట్లే దేవుణ్ణి తమ నిజమైన తండ్రిలాగా కలిగిన అలాంటి అనాథులు నిజమైన ధనవంతులు. అన్నీ కలిగి అందరూ ఉండి దేవుణ్ణి కానీ కలిగి లేకపోతే అంతా శూన్యమే. దేవుణ్ణి కలిగి ఉన్న వ్యక్తికి ఈ లోకములో ఎవరు లేకపోయినా, ఏది లేకపోయినా పర్వాలేదు. కుటుంబ సభ్యులని పోగొట్టుకోవడం బాధాకరం. అయినా కృపామయుడైన ప్రభువు మనకున్నంతకాలం మనం అనాథలం కాము. ఈరోజు తండ్రి లేని బిడ్డలు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని బలం తెచ్చుకోవాలి. ఆ విధంగానే ఈ లోక సంబంధమైన ఆధారాలు పోగొట్టుకున్న వారంతా ఈ పనే చెయ్యాలి. ప్రభువా, నేనెంతగా అవసరతలో ఉన్నానో, నేనెంతగా నిస్సహాయ స్థితిలో ఉన్నానో అంత నమ్మకంతో నీ ప్రేమగల హృదయముపై ఆధారపడే బాధ్యత నాకిమ్మని ప్రభు 2 పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నీవు అనాథల పట్ల, తండ్రి లేని వారి పట్ల, తల్లి లేని వారి పట్ల వాత్సల్యం చూపేవాడువు కదా. నువ్వు ప్రేమ కలిగిన వాడువు కదా. నీవు నిన్న, ఈరోజు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు కదా. నీ మాట తప్పనిది కదా. మీ పిల్లల యొక్క జీవితాల్లో మీ ఆదరణ, మీ ఆశీర్వాదమును అనుగ్రహించాలని, వారు అనుభవించాలని ఆ బాధ్యతను
మీ మేలును మీ కార్యాలు వారి జీవితాల్లో చూడబడాలని మీ పాద సేవకుడిగా మీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ మీ పిల్లల్ని దీవించండి అయ్యా. మీ పిల్లల్ని మీరు బలపరచండి నాయన. మీ పిల్లల్ని మీరు నడిపించండి దేవా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటం, గర్భము లేని వారికి ఇవ్వమని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వమని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వమని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.